బ్యాచ్లర్ చికెన్ కర్రీ. బడ్జెట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. డెడికేటెడ్ టు ఆల్ బ్యాచ్లర్ బ్రోస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డాగ్. నేను నా బ్యాచ్లర్ ఫ్రెండ్ కలిసి ఈరోజు బడ్జెట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా ఒక ఆనియన్, 2 టమాటో, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ 1/2 kg చికెన్ త్వరగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తిప్పురా అప్పటి నుంచి తిప్పి పెట్టావా అమ్మ బాబాయ్. దయచేసి స్టవ్ ఇలా మాత్రం వెలిగించకండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, ఫ్లేమ్ పెంచుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, బాగా వేడవనివ్వండి. లేట్ అవ్వకుండా ఆ లోపు రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాము. వేడి వేడి రైస్ రెడీ. ఇందులో ఏం వేసారు? 1/2 kg చికెన్ తీసుకొని చికెన్ బాగా కడుక్కొని టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మేనేజ్ చేసుకోవాలి 1 అవర్. మేనేజే చేయాలి. చెప్పు చెప్పరా. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. బాగా మాడాక ఆపుతో కొంచెం పచ్చిమిర్చి బాగా తరిగిన పచ్చిమిర్చి వేయాలి. బాగా ఏం తరగలరు, 2 ముక్కలు. కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. మీద పడుతుంది. మామిడి చెప్పినట్టు గోల్డెన్ కలర్ ఆనియన్స్ అయిపోయాక అందులో టమాటా, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా తిప్పేసి అందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని గోల్డెన్ ఫ్రైలో ఉన్నాయి. అది స్టైల్ ఆఫ్ కుకింగ్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ సన్నగా తరిగిన జ్యూస్ వేయాలి. ప్రియా మంచి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదే మా షాప్ దగ్గర ఉంది. చికెన్ త్వరగా జరిగి మనం త్వరగా పెరిగిన కోడిని మ్యాగ్నేట్ చేసిన చికెన్ని మెల్లిగా అందులో వేసుకోవాలి. బ్యాచిలర్ చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లోకి వేసేసి బాగా తిప్పేసి మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి లైట్గా ఫ్లేమ్ పెంచేసుకొని పెట్టేసుకోండి. ఈ గ్యాప్లో అందులో కొంచెం వాటర్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని 1/2 వరకు బాయిల్ చేసేసాము. దాని తర్వాత మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసేసాము. మూత తీసేసాక ఇప్పుడు ద క్రిటికల్ పార్ట్, చికెన్ ఉడికిందా లేదా. ఇంట్లో అమ్మకైతే తెలుస్తుంది కానీ మనకు మాత్రం తెలిసే ఛాన్సే లేదు బ్రో. కాబట్టి 1/2 గంట దాకా వెయిట్ చేస్తాం. హోమ్ మేడ్ చికెన్ రెడీ అయిపోయింది బ్రో. ఇదే రెస్టారెంట్లో అయితే 3 handకి జస్ట్ 6 to 10 పీసెస్ ఇస్తాడు. అదే మనం ఇంట్లో చేసుకుంటే 1/2 kg చికెన్, ఈ ఐటమ్స్ అన్నిటి కలిపి 180 రూపీస్ మాత్రమే అయింది. 2 పూట్ల ఇద్దరు హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో హైజీన్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.